చింతకానిలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులను దోచుకున్నారు. అయితే ఈ చోరీల కోసం దొంగలు వినియోగించిన హైటెక్ పద్ధతులు చూసి రైల్వే పోలీసులు విస్తుపోతున్నారు. నాగులవంచ చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఆయా రైళ్లను దుండగులు ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల అనంతరం వచ్చిన బీదర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపిన దొంగలు 4 రిజర్వేషన్ బోగిల్లోకి చొరపడి చోరీలు చేశారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్లింది. రాత్రి 1 గంట సమయంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతి ఎక్స్ప్రెస్ ని సైతం దుండగులు అదే ప్రాంతంలో ఆపివేశారు. అనంతరం బోగిల్లోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న 3 ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, మరికొంతమందికి చెందిన నగదు దోచుకున్నారు. నిద్రలేచిన తర్వాత ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు తెలుసుకున్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా 25 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని ఆ కేసును ఖమ్మంకు బదిలీ చేశామని ఎస్ఐ మజీద్ తెలిపారు. ఒకే రోజు 2 రైళ్లలో చోరీలు జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైళ్లలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.